कहाँ पे बोल वाला Shakti Gaya Namam
మా ప్రియ స్నేహితులారా, మీతో తెలుగులో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో మేము పాట పాడుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. చూడండి, అన్ని రకాలైన సాటి లేని అంటే ఎవరు ఎదురు రాని శక్తి కలిగిన నామం, లేకపోతే పవర్ఫుల్, ఎంతో బలం కలిగిన నామం, మధురమైన నామం. మీరు జాగ్రత్త గమనించాలి. యేసు ప్రభు ఒక్కడిలోనే ఒకవైపు స్వీట్నెస్ లేక మధురము, ఒకవైపు శక్తి కలిగిన దేవుడు ఆయన. మిగిలిన మన నేచర్ చూస్తే శక్తి కలిగిన వాడు ఎవరు కూడా మధురంగా ఉండరు. మధురంగా ఉన్న వాళ్ళు శక్తిగా ఉండలేరు కూడా. అందుకే ఆయనకి పేరేంటి తెలుసా? ఇమ్మానుయేలు, అంటే దేవుడు మానవులతో ఉన్నాడు. గాడ్ విత్ అస్, దేవుడు మానవ రూపంలో వచ్చి ఉన్నాడు. ఆయనకు ఒక్కడి దగ్గరే ఈ ఎక్స్ట్రీమిటీస్, ఒకవైపు మధురత్వము, ఒకవైపు శక్తి కలిగిన తనము కలిపి ఉండగలిగింది. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పరలోకంలోంచి దూతలు వచ్చి ఒక మాట అన్నారు, సర్వలోకమునకు సువర్తమానము. ఇది వెస్ట్రన్ కంట్రీస్ కి సువర్తమానం కాదు, లేకపోతే క్రైస్తవులుగాను అధోగతిలో ఉన్న వాళ్ళ కోరు సువార్త కాదు. ఇది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, సర్వలోకానికి సంబంధించిన సువార్తమానము, మంచి వర్తమానం. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, దేవుడు మానవుడితో జీవించడానికి వచ్చాడు. అంతేగాని దేవుడు క్రైస్తవులతో జీవించడానికి కాదు వస్తా. దేవుడు బ్రిటిష్ వాళ్ళతోటో పాశ్చాత్య దేశం వాళ్ళతోటో జీవించడానికి రాలే. ఆయన వచ్చింది దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన వాడు మానవుడిగా ఈ లోకానికి మానవులతో కలిసి జీవించడానికి వచ్చాడు. ఆ యొక్క సందర్భమే క్రిస్మస్. చూడండి, ఎవరైనా మన వీధిలోకి ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టరో లేకపోతే చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు లోపలికి వస్తున్నారనుకో, ఎంత ఆడంబరం జరుగుతుందండి, ఎంత గొప్పతనంగా జరుగుతుంది. అందరూ వెయిట్ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. కానీ దేవాది దేవుడు ఈ లోకానికి ఊరికే వచ్చి అతిథిగా ఉండి వెళ్ళిపోవడానికి రాలే. ఆయన అన్నాడు, ఇదిగో యుగ యుగములు నేను మీతో సదాకాలం. క్రైస్తత్వం అనేది ఊరికే ప్రభువుని అంగీకరించి పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఉండడానికి కాదు, ఇక్కడ పరలోకాన్ని చూపించడానికి. దేవాది దేవుడు నిన్ను నన్ను, లేకపోతే తప్పిపోయిన మానవ జాతిని ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మానవుని సృష్టించుకున్నాడో ఆ సృష్టి యొక్క పర్పస్ అంతటిని మానవుడు తన పాపం ద్వారా నాశనం చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడి మానవుని యథార్థవంతుడిగా సృష్టించను, అయితే వాడు అనేకమైన తంత్రములు కల్పించుకున్నవాడు. మన తంత్రాల్లోనే మనకి వచ్చింది ఫస్ట్ ఏంటంటే పాపము. చూడండి, ఎక్కడైనా అబద్ధము, లేకపోతే కొట్లాట్లు, అసూయ, ద్వేషము, పగ, భయంకరమైన పాపాలన్నీ కూడా మన హృదయాన్ని మనం జస్ట్ పరీక్షించుకుంటే చాలు, ఎంత ఘోరమైన వారమో బయటకు ఎంతో నీట్గా కనపడచ్చు. ఎందుకంటే మన పాపాన్ని బట్టి దేవుడికి అంత దూరం అయిపోయాం. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశానికి దూరం అయిపోయాం. ఆ ఉద్దేశాన్ని మళ్ళీ దేవుడు బాగు చేయడం నమ్మకొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. అందుకే ఇది సువార్తమానము, అందరికీ సంబంధించిన వర్తమానం. రిపెంట్, దేవుని వాక్యం చెప్తుంది, మారు మనసు పొంది అంటాడు యేసు ప్రభువు ఫస్ట్ మాట, మారు మనసు పొంది. మారు మనసు అంటే
దేవుని వైపు తిరగడం. దేవుణ్ణి పక్కన పెట్టేసిన ప్రజలు దేవుడి వైపు తిరిగేదాన్ని మారు మనసు అంట. ఎవరైతే యేసు ప్రభు వైపు తిరుగుతారో, మేము మతం మార్చడానికి లేకపోతే మతం వైపు తిప్పడానికి రాలేదండి. మేమందరం కూడా వీ డోంట్ ఫాలో రిలీజియన్. మేము మతము ఆచరించము, మాకు మతం లేదు. మేము ఆచరించేది ఎవరంటే ఒక దేవుడు, మానవుడిగా పుట్టిన దేవుడు, ఆయన యేసు ప్రభు. ఆయన నీ కొరకు నా కొరకు సమస్త లోకమునకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిందంటే ఆయన ఏ పర్పస్ అయితే మానవుని సృష్టించడో వాడిని మళ్ళీ బాగు చేసి ఆ పర్పస్ని నెరవేర్చడం కొరకు. అందుకే నీ కొరకు నా కొరకు ఎప్పుడైతే తప్పు జరిగిందో అక్కడ శిక్ష ఉండాలి. ఆ శిక్షకు బదులు మనమే పడవలసిన శిక్ష అంతటిని కలువరి శిలువలో ఆ దేవాది దేవుడు చనిపోయాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని నీ కొరకు నా కొరకు భరించాడు. మొత్తం ప్రపంచంలో ఉన్న నష్టం ఈ వీళ్ళంతా కూడా ఆయన చంపేశాడు. నీ కొరకు నా కొరకు వేదనతో చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎవరైనా తిరిగి లేచిన వాడు, నిరంతరం జీవించేవాడు ఒకే ఒకడు, ఆయనే యేసు క్రీస్తు. మరణాన్ని జయించినాడు, పాపాన్ని జయించినాడు, ఆ యొక్క అంధకార శక్తులను జయించినాడు యేసుక్రీస్తు వారు ఆ శిలువలో. అందుకే ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అని పిలవలేనా, లేకపోతే చదువుకున్న వాళ్ళు రండి అని అడగలే, లేకపోతే పాశ్చాత్య దేశాలు రండి అని అడగలే. సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి. ఈ క్రిస్మస్ దినాన్ని ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, ప్రభు అయిన యేసు నిన్ను రక్షించడానికి, లేకపోతే నువ్వు తప్పిపోయిన మార్గంలోంచి మళ్ళీ నిన్ను ఆయన మార్గంలో చేర్చడానికి వచ్చాడని నమ్ముతారో, ఆయన దేవుడు మిమ్మల్ని ఆయన మార్గంలో తీసుకొస్తాడు. ఈ లోకంలోనే దేవునికి బిడ్డలుగా దేవునితో సహవాసము, ఆ పరలోకం అంటే ఏంటో అనుభవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అట్లాగే మేమేమో పరిశుద్ధులం కాదండి. మేము కూడా ఎన్నో భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళం. అయితే క్షమింపబడిన పాపులము, దేవునితో అనుదినము నడిచే ఆధిక్యత మాకు ఇచ్చాడు. ప్రతిదాని ఆయన మీద ఆధారపడే ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి దయచేసి మేము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమాలుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి. ఆయన ఒక్కడే ఈ లోకానికి రక్షకుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేను కూడా అనలేదు ఆయన ఒక్కడే మార్గం దేవుని దగ్గరికి, లేకపోతే పరలోకానికి, దేవుని దగ్గరికి. ఆయనే సత్యం, ఆయనే జీవం. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే క్రిస్టియన్ అసెంబ్లీ అని మరి మీకు ఇవ్వబడిన పత్రాల్లో కింద రాయబడి ఉంటుంది. దయచేసి అడ్రస్, అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. దాన్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా ఎక్కువ డౌట్లు ఉంటే మీరు అక్కడికి రావచ్చు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మండి. మీరును మీ ఇంటి వారు దేవుని చేత రక్షింపబడతారు. ఇవ్వబడిన వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వమును సృష్టించిన మహా సృష్టికర్త వైంటున్న దేవా, సర్వములో ఉంటున్న మా ప్రభా, సర్వాధిపతి వైంటున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మీ మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి నా తండ్రి, ఈ యొక్క ప్రాంతంలో దేవా రక్షింపబడిన వారి నిమిత్తమే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంకా రక్షణ లేక నశిస్తున్న జనుడి నిమిత్తమే మా ప్రభా నేడు తండ్రి మీ యొక్క శుభ సందేశాన్ని నా ప్రభా దేవా మరి మా ద్వారా తండ్రి ప్రాంతంలో తండ్రి ప్రకటింపబడేటట్లు తండ్రి వీరిపైన చూపిన మీ కృపకై వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మరి
సమయము లేదు, ఇదే సమయము. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగ తప్పించుకుందు అనేదండి వాక్యంలో రాయబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సింహాసనము ఎదుట తీర్పులో నిలబడవలసి ఉంటుంది. నా ప్రభా, మీ వాక్యములో ముద్రించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ దినాల్లో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందవలని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. ప్రభా, మరి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఎత్తబడిన వాక్యాన్ని తండ్రి దేవా, మరి వారి హృదయాల్లో కార్యం జరిగి ప్రభా వారు కూడా రక్షింపబడి ఆ యొక్క నరకములోకి కాకుండా దేవుని యొక్క ఆనందకరమైన పరలోక రాజ్యములో తండ్రి ప్రవేశించే ధన్యతను, సౌభాగ్యాన్ని తండ్రి అనుగ్రహించండి. ప్రభా, ఈ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించమని తండ్రి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామములు అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలారా, మీరు ఎక్కడున్నా బండి దగ్గరకు వచ్చి అందరు లైన్ కడితే మీకు చాక్లెట్ ఇస్తాం. बच्चे कहीं भी है गाड़ी करने आओ, आंटी लोग आपको चॉकलेट बांटेंगे. बहुत अच्छे बच्चे हैं क्योंकि कोई भी आवाज नहीं किया है. ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ సందర్భంగా మీ ఇండ్లలోనికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సమయానికై దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ 25వ తారీఖు క్రిస్టియన్ అసెంబ్లీ అంటే చెప్తున్నా ఆరంబట్టి క్రిస్టియన్ అసెంబ్లీ అక్కడ 10 గంటలకు ఏ దేవుడైతే నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చినాడో ఆ దేవుణ్ణి ఆరాధించబోతున్నాము. 25వ తారీఖు క్రిస్టియన్ అసెంబ్లీ ఆరంబట్టిలో ఉదయం 10 గంటలకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మీరందరూ ఎవరైనా పర్వాలేదు, మీరందరూ మాతో కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించొచ్చు. రండి, మీరందరూ
మేము కూడా మీతో కలిసి సంతోషంగా ఆ దేవుని ఆరాధిస్తాం. మేము వెళ్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకో సాంగ్ లైవ్లో ఉన్నారు. సంపకండి ఎబ్రోన్లో లైవ్లో ఉన్నారు. కర్నూలు లైవ్లో వస్తుంది. రూపమును ధరించి మానవ రూపము నారించి ఈ పాపాలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపాలోకమునకు రక్షకుండు ఆయనే. Come on.